గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో అవుట్సోర్సింగ్ విభాగ ఉద్యోగులు ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 ప్రకారం నూతన యూనియన్ను ఏర్పాటు చేసుకుని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ మొదటి సమావేశాన్ని ఆదివారం నవలూరులోని కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం మీడియాతో మాట్లాడుతూ ఎయిమ్స్ హాస్పిటల్ ప్రారంభమైన తర్వాత మొదటిసారి 371 మంది సభ్యులతో యూనియన్ ఏర్పాటైందని, సహోద్యోగుల కోసం యూనియన్ పాటుపడుతుందని వారు వివరించారు. ఎయిమ్స్లో సెక్యూరిటీగా పనిచేస్తున్నాము. అయితే ఎయిమ్స్లో జరిగే కొన్ని పరిణామాల వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము. అందువల్ల 371 మందితో ఎయిమ్స్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ స్థాపించబడింది. ఎయిమ్స్లో జరిగే సమస్యలను బట్టి మేము యూనియన్ ఏర్పరచడం జరిగింది. ఏ సమస్య వచ్చినా యూనియన్గా ఉండి సాధించగలమని యూనియన్ నిర్మించబడింది. అందువలన ప్రతి ఒక్కరూ యూనియన్ని ఆశ్రయించి ఏమైనా సమస్యలు యూనియన్ జనరల్ సెక్రటరీని. గత కొంతకాలంగా ఎయిమ్స్లో జరిగే పరిణామాలు అందరూ చూస్తున్నారు. అంతకుముందు కన్నా కొత్త కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత 5,000 జీతం తగ్గించి ఇవ్వటం, దానివల్ల మేమందరం లేబర్ కోర్టుని ఆశ్రయించి ధర్నాల రూపంలో మళ్ళీ మా హక్కు సాధించుకోవడం జరిగింది. దీనివల్ల మేము